తిరుపతిలో టీడీపీ శ్రేణులు వినూత్నంగా సంబరాలు జరుపుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నేత ప్రసాద్ దేవేంద్రుడి వేషధారణలో ప్రత్యక్షమై ఆకట్టుకున్నారు. పురాణ కాలంలో దేవతల రాజధాని అమరావతిని ఇంద్రుడు నిర్మించగా ప్రస్తుతం ఆధునిక అమరావతిని సీఎం చంద్రబాబు నిర్మిస్తున్నారని కొనియాడారు. రాజధాని అంశంపై కొన్నేళ్లుగా కొనసాగుతున్న అనిశ్చితి తొలగిపోయి అమరావతికి చట్టబద్ధత రావడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తమ్ముళ్ళు బాగున్నారా? నేను నుంచి వచ్చిన ఇంద్రుణ్ణి. ఆనాడు నేను దేవతల శ్రేయస్సు కోసం, అసురుల నుంచి కాపాడుకోవడం కోసం అమరావతిని నిర్మించాను. ఈనాడు మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎన్నో అడ్డంకులు సృష్టించారు. అయినా చట్టసభల్లో ఈ రోజు అమరావతి మద్దతుగా మీరు ప్రవేశపెట్టిన బిల్లు విజయవంతంగా పాస్ అవుతే ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను స్వయంగా వచ్చాను. దేవతల రాజధాని అమరావతి మీరందరూ సంతోషాలతో సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ అమరావతి. మీకు చంద్రుడున్నాడు, మీకు ఏమీ భయం లేదు. ఈనాడు చట్టసభల్లో లేదనిపించారు. ఇక ఈ అమరావతిని ఎవరు ఏమీ చేయలేరు. పిలిపించినా ఇంకోసారి పెట్టినా అదను కొద్దునా చిన్న నువ్వేరా పిల్లగాడి పెట్టినా అన్నా ఇటు చూడనా అబ్బాయి చూడండి.